नमो वेंकटेशाय। मार्गे मार्गे शाखिनां रत्नपेदी वेद्यां वेद्यां किन्नरबृन्दगीतं गीते गीते मञ्जुलालापगोष्ठी गोष्ठ्यां गोष्ठ्यां त्वत्कथा रामचंद्र। हे परमात्मा, వృక్షముల నుండే వచ్చే శబ్దాలైన, వేదికలపైన కిన్నర బృందంలో ఆలపించే కీర్తనలైన, వేదాంత అనుయాయులు నిర్వహించే గోష్ఠులైన ఇవన్నీ నిన్ను ప్రతిపాదించేవే, అనగా నీ స్తోత్రాలే అని ఆ శ్రీరాముడిని, తదభిన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పొగుడుతూ ఆ స్వామి యొక్క దయా విశేషం చేత ప్రతిరోజు మనం అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని రామ సీతారామ రఘురామ జయరామ అనే ఒక దివ్య సంకీర్తన పూర్వకంగా ప్రారంభించుకుందాం. ఈ సంకీర్తనను అన్నమాచార్య ప్రాజెక్టుల కళాకారులు శ్రీమాన్ శ్రీనివాస్ గారు వారి బృందంతో సహా ఆలపిస్తారు. ఈ సంకీర్తన కార్యక్రమం తదుపరి మనం ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. రామ సీతా రామ రామ సీతా రామ రఘురామ జయ రామ రామ నా మనవి విని ఏమంటివి రామ రామ సీతా రామ రఘురామ జయ రామ రామ నా మనవి విని ఏమంటివి రామ రామ సీతా రామ. అపరాధిని నెపమెన్నక కృప చూడుము రామ అపరాధిని నెపమెన్నక కృప చూడుము రామ జపతపము చేసే గతి నెపమెరుగను రామ అపరాధిని నెపమెన్నక కృప చూడుము రామ జపతపము చేసే గతి నెపమెరుగను రామ రామ సీతారామ రఘురామ జయ రామ రామ నా మనవి విని ఏమంటివి రామ రామ సీతారామ. పాపాత్ముడ బహుబాధల పాలైతిని రామ పాపాత్ముడ బహుబాధల పాలైతిని రామ ఏ పారజపెను భూతము నా పాయను రామ పాపాత్ముడ బహుబాధల పాలైతిని రామ ఏ పారజపెను భూతము నా పాయను రామ రామ సీతారామ రఘురామ జయ రామ రామ నా మనవి విని ఏమంటివి రామ రామ సీతారామ. ఇల సౌఖ్యం అధికం వని ఎంచితిరా రామ ఇల సౌఖ్యం అధికం వని ఎంచితిరా రామ కలకాలము ఒక రీతిని గడువదు గదరామ ఇల సౌఖ్యం అధికం వని ఎంచితిరా రామ కలకాలము ఒక రీతిని గడువదు గదరామ రామ సీతారామ రఘురామ జయ రామ రామ నా మనవి విని ఏమంటివి రామ రామ సీతారామ.
అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశమ్మయ్య తాని సర్వాణి మేదేవ క్షమస్వ పురుషోత్తమ అని ప్రతిరోజు కూడా మనం చెబుతూనే ఉంటాం. స్వామి, నేను ఎన్నో అపరాధాలు చేస్తుంటాను, కానీ వాటికి నిష్కృతి ఒకే ఒకటి, అది నీ నామస్మరణయే, రామనామస్మరణయే అన్నిటికీ నిష్కృతి అనే ఒక గొప్ప భావాన్ని ఈ సంకీర్తన మనం చక్కగా తెలుసుకున్నాం. ఇక మనం శ్రీ గురు ధ్యానాదులను సమిష్టిగా పలుకుతూ ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాసధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాదివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకౌ వ్యాఖ్యాన పురస్సరం ద్వినవతి త్రినవతితమ సర్గయోః శ్లోకపారాయణం తథా శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా
రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 29వ సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. వివిధాన్యపి యానాని మహాంతి చ లఘూని చ ప్రయయుస్సు మహార్హాణి పాదైరేవ పదాతయః. రామచంద్రమూర్తిని వనవాసం నుండి తిరిగి తీసుకువద్దామని బయలుదేరినటువంటి భరతుడు భరద్వాజాశ్రమానికి వచ్చి అక్కడ భరద్వాజులు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించిన తర్వాత ఆ తర్వాత రోజు ప్రాతకాలంలో తాము బయలుదేరుతామని భరద్వాజ మహర్షి అనుమతి తీసుకున్నారు. మరి బయలుదేరే ముందు ఈ తల్లులు వీరందరూ కూడా భరద్వాజుని యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి దగ్గరకు వచ్చి నమస్కరించి అలాగ నుంచుని ఉంటే ఆయన అడిగారు, అయ్యా వీరి విశేషములు ఏమిటి అని అడిగితే ఒక్కొక్కరి గురించి కూడా విశేషంగా చెప్పి కౌసల్య సుమిత్ర వారి గురించి కైకేయి గురించి ఆయన నిందాపూర్వకంగా చెప్పేటప్పటికీ భరద్వాజ మహర్షి అన్నారు, నాయన నీ తల్లిని కైకేయిని నిందించవద్దు. రామ వనవాసం వలన భవిష్యత్తులో మంచే జరుగుతుంది. దేవతలకి, ఋషులకి, సమస్తమైనటువంటి ప్రాణులకి, రాక్షసులకి అందరికీ కూడా మంచే జరుగుతుంది. కావున నీవు కైకేయి దేవిని నిందించవద్దు అని చెప్పారు భరద్వాజ మహర్షి. ఇంకా ఆ తరువాత అనుమతి తీసుకున్నటువంటి భరతుడు మరి తన సర్వ సైన్యములను కూడా సిద్ధం చేశాడు. మరి పెద్ద పెద్ద వాహనములు, చిన్న వాహనములు, అలాగే పల్లకీలు, అదేవిధంగా గజబలము, అశ్వబలము, రథములు వెళ్ళేవారు, పదాదులు నడుచుకుంటూ వెళ్ళేవారు. ఇలాగ ఎవరెవరి బలములతోటి వారు ఆ చతురంగ బలములు, ఈ పరివారము అందరూ కూడా ముందుకు వెళుతూ ఉన్నారు, నడుస్తూ. కొంతమంది ఇలా వాహనములలో, కొంతమంది ఎవరికి తగిన విధంగా వారు మునుముందుకి సాగుతూ ఉంటే మరి బయలుదేరుతూ ఉంటే అధయాన ప్రవేకైస్తు కౌసల్యా ప్రముఖా స్త్రియ రామదర్శిన కాంక్షిణ్య ప్రయయుర్ముదితాస్తదా. భరద్వాజుని యొక్క అనుమతి ఆశీస్సులు తీసుకున్నటువంటి వారై బయలుదేరినటువంటి వారు మరి రాముణ్ణి త్వరలో చూడబోతున్నాము, రాముడు ఎక్కడ ఉంటాడో తెలిసింది అనే ఆనందంతో కౌసల్యా ప్రముఖా స్త్రియ, కౌసల్య మొదలైనటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ తల్లులు వాళ్ళందరూ కూడా ముదితాహ ఎంతో ఆనందించినటువంటి వారై యాన ప్రవేకై ప్రయయు ఉత్తమోత్తములైనటువంటి ప్రధానములైనటువంటి వారు ఆ రాజమాతలు అధిరోహించి ప్రయాణించడానికి యోగ్యమైనటువంటి వాహనములలో వారి కూడా ప్రయయు బయలుదేరి వెళుతూ ఉన్నారు. చంద్రార్కతరుణాభాసాం నియుక్తాం శిబికాం శుభాం ఆస్థాయ ప్రయయౌ శ్రీమాన్ భరత సపరిచ్ఛద. ఇంకా భరతుల వారు శ్రీమాన్ రామభక్తి అనే సంపద చాలా ఎక్కువగా అనంతంగా కలిగినటువంటి వాడు ఆయన భరతుడు. చంద్రార్క తరుణాభాసాం నిండు పొన్నమి వంటి, అలాగే సూర్యుడి వంటి ప్రకాశం కలిగినటువంటిది అన్నారు. ఏమిటి ఇక్కడ విశేషము? సూర్యుడి వంటి, చంద్రుడి వంటి అంటే ఒకే రకంగా ఎలా ఉంటుంది అంటే ఆ రథము యొక్క కాంతి మరి సూర్యునిలాగా దేదీప్యమానంగా పరావర్తనం చెందుతూ ప్రకాశిస్తూ ఉన్నది. ఆ రథము యొక్క సౌందర్యము చంద్రుడిలాగా చాలా లావణ్యంగాను అనుకూలంగాను ఉన్నది. అంటే ఇక్కడ సౌగంధ్యము, సౌకుమార్యము, లావణ్యము అని చెప్పినట్లుగా
ఆ రథములో చూడడానికి చాలా అందంగాను, అనేక శిల్పాలతోటి చాలా అందంగాను, సకల సౌకర్యములతోటి ఆహ్లాదకరంగా చంద్రునిలాగాను ఉన్నది. అలాగే ప్రకాశంలో ఎంత దూరం నుంచి చూసినప్పటికీ అన్ని వేల మంది, అన్ని లక్షల మంది సైన్యంలో దూరం నుంచి చూసినప్పటికీ కూడా అదుగో ఆ మధ్యలో ప్రకాశిస్తున్నటువంటిది భరతుని యొక్క రథము అని అన్నట్లుగా అంత గొప్పగా సూర్యునిలాగా ప్రకాశిస్తూ ఉన్నది. అలాగా సూర్యునిలాగా చంద్రునిలాగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి తేజోవంతమైనటువంటిది అయిన మరి ఒకనొక నియుక్తాం శిబికాం, ఒకనొక వాహనమును, శిబిక అంటే పల్లకి అనే అర్థం ఉన్నది. అదేవిధంగా వాహనముని అలాగా విశేషమైనటువంటి వాహనములో ఆస్థాయ ఎక్కి కూర్చుని సపరిచ్ఛద ప్రియయౌ, ఇంకా తన పరివారంతో భరద్వాజాశ్రమం నుండి ఆ చిత్రకూట పర్వతం వైపుకి బయలుదేరాడు. చిత్రకూట పర్వతం దగ్గరికి వెళ్ళేటప్పుడు మరి ఆ భరద్వాజాశ్రమం నుండి దక్షిణ దిక్కుగా వెళ్ళి నైరుతిగా వెళ్ళి అక్కడ గంగానది మందాకిని నది ఉంటుంది. ఆ తర్వాత మరి చిత్రకూట పర్వతం ఉంటుందని ఈ గుర్తులన్నీ కూడా చెప్పారు కదా. ఆ మార్గంలో ఇంకా ప్రయాణిస్తున్నారు. సాప్రయాత మహాసేన గజవాజిరథాకుల దక్షిణాం దిశమావృత్య మహామేఘ ఇవోత్థిత. ఇక్కడ చెబుతున్నారు, దక్షిణ దిక్కుకి బయలుదేరి గంగాయా పరవేలాయాం గజవాజి రథాకులాం మహాసేన. ఇక్కడ గంగానది కూడా దక్షిణ వాహినిగా అక్కడ ప్రవహిస్తూ ఉన్నదన్నమాట. అలా దక్షిణ వాహినిగా ప్రవహిస్తున్నటువంటి గంగానదికి పశ్చిమ తీరానికి వీళ్ళు చేరుకున్నారు. అలా ప్రవహిస్తున్నటువంటి గంగానదికి యువతల ఒడ్డుకి వీరు చేరుకున్నారు. అలాగా గంగాయా పరవేలాయాం గజవాజి రథాకుల మహాసేన, గజబలముతోటి, అశ్వబలముతోటి, రథములతోటి, కాల్బలం అంటే పదాతులు, వీళ్ళందరూ చతురంగ బలములతోటి కూడినటువంటి మహాసేన, గొప్పదైనటువంటి సముద్రంలో ఉన్నటువంటి ఆ సేన మరి ఆ గంగానది దగ్గరకు చేరుకున్నది అంటూ వనానితు వ్యతిక్రమ్య జుష్టాని మృగపక్షిభి గంగాయా పరవేలాయాం గిరిష్వపి నదీషు చ. మృగపక్షిభి ఆకీర్ణం అంటే అనేకమైనటువంటి మృగములతోటి పక్షులతోటి కూడి ఎంతో సస్యశ్యామలంగా జీవులు జీవించడానికి అనుకూలంగా ఉన్నటువంటి ఆ అడవుల దగ్గరికి వ్యతిక్రమ్య అనేకమైనటువంటి అడవులను దాటి గిరిషు నదీషు అపి విశ్రమ్య అనేకమైనటువంటి పర్వతాల్లో, అలాగే మధ్య మధ్యలో వచ్చే అనేకమైనటువంటి చిన్న చిన్న నదులు ఏవైతే ఉన్నాయో ఆ నదులన్నింటినీ కూడా దాటుకుంటూ అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉద్ధితమేఘ దక్షిణాం దిశమావృత్య, పర్వతాల మీద నుండి లేచినటువంటి మేఘము దక్షిణ దిక్కుకు ప్రవహిస్తూ ఉంటే, దక్షిణ దిక్కుకు ప్రయాణిస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలా పర్వతాల మీద నుంచి నదుల మీద నుంచి నదులను దాటుకుంటూ పర్వతాల మీద నుంచి వెళుతున్నటువంటి ఈ భరతుని యొక్క సేన అలాగ మేఘములలాగా అంత గొప్పగా ఉన్నది అని అన్నారు. అందుకనే దక్షిణాం దిశం ఆవృత్య ప్రయాత. మనం వర్షం పడే ముందు చూస్తూ ఉంటే ఈరోజు దక్షిణ దిక్కున బాగా మొత్తం ముసురు పట్టినట్లుగా ఆవరించినట్లుగా ఉన్నదండి, లేకపోతే పశ్చిమ దిక్కున ఆకాశం మొత్తం ఆవరించేసినట్లుగా ఉన్నది, మేఘములు పట్టేశాయి అని అంటుంటారు కదా. అలాగా ఈ సేన దక్షిణ దిక్కుకు బయలుదేరేటప్పటికీ దక్షిణ దిక్కంతా కూడా మేఘములు పట్టేసినట్లుగా, మేఘముల చేత ఆవరించినట్లుగా అలాగా కనిపిస్తూ ఉన్నదిట. మరి అంత పెద్దది, అన్ని లక్షల మంది, మరి అంతమంది లక్షల కొలది సైన్యము వీరందరితో మరి బయలుదేరినటువంటి భరతుని యొక్క సైన్యము గిరిషు నదీషు వనాని చ వ్యతిక్రమ్య ప్రయాత. ఆ మహాసేన పర్వతములను, నదులను, అడవులను దాటుకుంటూ ఆ చిత్రకూట పర్వతం వైపుకి ప్రయాణించి వెళుతూ ఉన్నది. సాసంప్రహృష్టద్విపివాజియోధ సాసంప్రహృష్టద్విపవాజియోధ విత్రాసయంతి మృగపక్షి సంఘాన్ మహద్వనం తత్ప్రతిగాహమాన రరాజసేన భరతస్య తత్ర. ఆ సేన ఎంత గొప్పగా కనిపిస్తున్నదో చెబుతూ తత్ర అలా ప్రయాణిస్తున్నటువంటి ఆ సేన అక్కడప్పుడు
సంప్రహృష్ట ద్విపవాజయోధ, మిక్కిలి సంతోషిస్తున్నటువంటి, ఎందుకు ఈ సంతోషము? రామచంద్రమూర్తిని సమీపిస్తూ ఉన్నాము, రాముడి దగ్గరికి వెళుతున్నాము అనే సంతోషంతో అక్కడ ఉన్నటువంటి కేవలం మానవులు, మనుషులు వీళ్ళే కాదు, ఇక్కడ ద్విపవాజయోధ, ఏనుగులు, గుర్రములు, అలాగే యోధులు అందరూ కూడా ఎంతో ఆనందంతో, ఏనుగులేమో ఘీంకారములు చేస్తూ ముందుకు నడుస్తున్నాయి, గుర్రములేమో సకిలింపులతోటి ముందుకు నడుస్తూ ఉన్నాయి. మరి ఈ జనమందరూ కూడా జయ జయధ్వానాలు చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి మృగపక్షి సంఘాన్ మిత్రాసయంతి, ఆ అటవీ ప్రాంతంలో ఉన్న మృగములు పక్షములన్నీ కూడా ఇంత సముద్రంలాగా వస్తున్నటువంటి ఈ సైన్యాన్ని, వారి యొక్క కోలాహలాన్ని విని అవన్నీ బెదిరిపోతూ ఉన్నాయిట. సా సేనా తత్ మహద్వనం ప్రతిగాహమాన, గొప్పదైనటువంటి ఆ అరణ్యంలో ప్రవేశిస్తూ చొచ్చుకోబోతూ మునుముందుకు సాగుతూ రరాజా ప్రకాశిస్తూ ఉన్నదిట. చూసేవారికి ఒక అడవులను సముద్రం కమ్మివేస్తున్నదా అన్నట్లుగా ఈ అడవిలో ఈ సైన్యం వెడుతూ ఉంటే ఆ విధంగా వారందరూ కూడా ఎంతో ఆనందోత్సాహాలతోటి జయ జయధ్వానములు చేస్తూ అదేవిధంగా ముందుకు నడుస్తూ ఉంటే ఆ సేనావాహిని ఎంతో ఉత్సాహంతో ఆనందంతో ప్రకాశిస్తూ ఉన్నది అన్నారు. దీనితోటి మనకు 92వ సర్గ పూర్తయినది. సా సంప్రహృష్ట ద్విపవాజయోధ మిత్రాసయంతి మృగపక్షి సంఘాన్ మహద్వనం తత్ ప్రతిగాహమాన రరాజసేన భరతస్య తత్ర. తరువాత అధ 93తమః సర్గః. తయా మహత్యాయాయిన్యా ధ్వజిన్యా వనవాసినః అర్ధితాయూధపామత్తాః సయూధాః సంప్రదుద్రువుః. యాయిన్యా మహత్యా తయా ధ్వజిన్యా వనవాసినః మత్తాః అని అంటూ మరి ప్రయాణం చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి మహత్యా తయా ధ్వజిన్యా, ఆ సేనావాహిని చేత, ఆ సేనావాహిని వలన వనవాసినః మత్తాః యూధపాః, అడవిలో ఉన్నటువంటి మదించినటువంటి ఏనుగులు, సహజంగా అడవిలో మదించినటువంటి ఏనుగులు అవి గుంపుగా ఉంటాయి, వాటికి ఒక నాయకుడు కూడా ఉంటాడు, అవి వేటికి కూడా భయపడవు, పైగా ఏం వచ్చినప్పటికీ అవి మెల్లగానే నడుస్తాయి తప్ప పారిపోవటం అనేది సహజంగా ఉండదు. కానీ ఇక్కడ చూడండి, వనవాసినః మత్తాః యూధపాః, వనంలో ఉండేటటువంటి ఏనుగులు మొదలైనటువంటి గుంపులు ఏవైతే ఉన్నాయో అర్ధితాః, ఈ సైన్యాన్ని చూచి, ఈ కోలాహలాన్ని చూచి భయపడిన, కలవారపాటు చెంది భయపడినటువంటివై సయూధాః సంప్రదుద్రువుః, తమ తమ గుంపులతోటి ఆ ఏనుగులన్నీ కూడా పారిపోతూ ఉన్నాయట, పరిగెడుతూ ఉన్నాయి. ఇంకా వృక్షాః పృషత సంఘాశ్చ మరవశ్చ సమంతతః దృశ్యంతే వనరాజీషు గిరిష్వపి నదీషు చ. ఆ పర్వత ప్రాంతం, ఆ అడవి ప్రాంతం ఎంతో సస్యశ్యామలంగాను జీవులకు యోగ్యంగా ఉందనుకున్నాం కదా, అది పుణ్యప్రదేశము కూడా అని చెప్పి అంటున్నారు. ఎలాగ పుణ్యప్రదేశము అంటే, ఎక్కడైతే జింకలు నెమళ్ళు మొదలైనటువంటి సాధు జంతువులు తిరుగుతూ ఉంటాయో అది యజ్ఞయాగాదులు చేయటానికి, తపస్సులు ఆచరించడానికి కూడా యోగ్యమైనటువంటి ప్రదేశము అని మనకు ఆగమశాస్త్రాలు మొదలైనవి తెలియజేస్తున్నాయి. మరి ఇక్కడ చూడండి, వృక్షాః పృషత సంఘాశ్చ, వృక్షాః అంటే అనేకమైనటువంటి భల్లూకములు, ఎలుకబంటు, పృషత సంఘాశ్చ చుక్కలు కలిగినటువంటి చుక్కల జింకలు మొదలైనవి, అలాగే రురవశ్చ, అలాగే పెద్ద పెద్ద కొమ్ములు కలిగినటువంటి దుప్పి మొదలైనటువంటివి, వనరాజీషు గిరిష్వపి నదీషు, అక్కడ ఎక్కడ చూసినప్పటికీ కూడా ఆ వనాల్లోనూ ఆ నదీ పరివాహక ప్రాంతాల్లోనూ ఆ కొండల మీద ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయట. సమంతతః దృశ్యంతే, అవన్నీ కూడా పెద్ద పెద్ద కళ్ళతోటి ఈ వాహనాలను, ఈ భరతుని యొక్క సైన్యాన్ని చూస్తూ అవి ఆ విధంగా బెదురు చూపులు చూస్తూ ఉండేటప్పటికీ వాటి యొక్క అందమైన చూపులను చూసుకుంటూ ఈ సైన్యం అంతా ముందుకి కొనసాగుతూ ఉన్నారట. అలాగా విలోకయంత్యో వపురాపురక్షణం ప్రకామ విస్తార ఫలం హరిణ్య అని అన్నట్లుగా ఆ లేళ్లకి వాటికి జింకలకి పెద్ద పెద్ద కన్నులు ఉంటాయట. ఆ కన్నులకు సార్థకత ఎప్పుడు వచ్చింది అని అంటే,
కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అని అక్కడ చెప్పినట్లుగా మరి స్వామివారిని చూచినటువంటి కన్నులే కన్నులు అని కూడా అంటారు అక్కడ. అలాగా ఇక్కడ ఈ జింకలు తమకు ఉన్నటువంటి పెద్ద పెద్ద కన్నులకు ఫలితాన్ని ఇప్పుడు పొందుతున్నాయట. ఎందుకు అంటే ఆ భరతుని యొక్క సేనావాహిని అంత పెద్దదిగా ఉండేటప్పటికీ పెద్ద కన్నులు కలిగినటువంటి జింకలు కూడా కళ్ళు మరింత పెద్దవి చేసి అలా చూస్తూ ఉండిపోయాయి. వాటి యొక్క అందమైనటువంటి బెదురు చూపులను చూస్తూ వీరు మునుముందుకి సాగుతూ ఉన్నారు. అలాగా ఆ ప్రాంతం అంతా కూడా జింకలతోటి లేళ్లతోటి దుప్పులతోటి చాలా రమ్యంగా గోచరిస్తూ ఉన్నది. ససంప్రతస్థే ధర్మాత్మ ప్రీతో దశరథాత్మజ మృతో మహత్యానాదిన్య సేనయా చతురంగయా. ధర్మాత్ముడైనటువంటి ధర్మాత్మ దశరథాత్మజ ధర్మాత్ముడైన దశరథుని కుమారుడైనటువంటి ఆ భరతుడు ప్రీత ఎంతో సంతోషించినటువంటి వాడై నాదిన్యా మహత్యా తన సైన్యంలో ఉన్నటువంటి రథచక్రము యొక్క ఆ ధ్వనులు, ఏనుగులు గుర్రములు చేసినటువంటి ఆ ధ్వనులు, ఇతరులు చేసినటువంటి జై జయధ్వానములు, శంఖపు ధ్వని, వీటన్నిటి మధ్య మంగళకరమైనటువంటి ఈ ధ్వనులన్నిటి మధ్య కూడా సేనయావృత ఈ సేనా పరివారంతో కూడినవాడై సంప్రతస్థే ఇంకా బయలుదేరలా వెళుతూ ఉన్నాడు. ఆ మార్గం అంతా కూడా ఎంతో గొప్పగా కోలాహలంగా గోచరిస్తూ ఉంటే సా గౌరౌఘ నిభాసేన భరతస్య మహాత్మన మహీం సంచాదయామాస ప్రావృషిద్యామి వాంబుద. ఆ సేనావాహిని ఎలా ఉన్నది అంటే వర్షాకాలంలో ఆకాశాన్ని కనుక మబ్బులు కమ్మేస్తే ఎలాగుంటుందో అలాగా భరతుని యొక్క సైన్యము ఈ భూమండలాన్ని ఆక్రమించినట్లుగా ఉన్నది. అంటే ఏమిటి? కనుచూపు మేరలో ఎక్కడా కూడా భూమి కనిపించడం లేదు. ఎక్కడ చూసినా రథములో, అశ్వములో, లేకపోతే గజములో, లేకపోతే వీరి యొక్క సైన్యమో పరివారమో ఎవరో ఒకరు కనిపిస్తున్నారు తప్ప నేల మాత్రం కనిపించడం లేదుట. మన వాళ్ళు అంటుంటారు కదా, ఇసుక వేస్తే రాలనంత అని చెప్పి. ఇసుక వేస్తే రాలనంత అని అంటే అక్కడ ఉన్నటువంటి జనము ఎంత కిక్కిరిసి ఎక్కువగా ఉన్నారు అంటే ఏదైనా కాస్త ఇసుక వేసినప్పటికీ కూడా ఆ ఇసుక నేల మీద పడదనమాట. అంటే అంతగా జనం ఎక్కువ మంది ఉన్నారు అని చెబుతారు కదా. అదేవిధంగా ఇక్కడ మహాత్మన భరతస్య సాగరౌఘ నిభ మహాత్ముడైనటువంటి భరతుని యొక్క సముద్రముతో కూడినటువంటి సముద్రము లాంటి ఆ సేనావాహిని ప్రావృషి అంబుదః ద్యామివ. వర్షాకాలం వర్ష ఋతువులో ప్రావృష్టి అంటే వర్షాకాలం వర్ష ఋతువు. వర్ష ఋతువులో ఆకాశమును బాగా నీటితో నిండినటువంటి మేఘములు ఆవరించినట్లుగా మహీం సంచాదయామాస భరతుని యొక్క సైన్యము ఈ భూమండలాన్ని ఆ కనుచూపు మేరలో ఉన్నటువంటి భూమిని మొత్తాన్ని కూడా ఆక్రమించినట్లుగా ఆచ్ఛాదన చేసినట్లుగా ఉన్నది అని అన్నారు. చతురంగౌఘైరవతత వారణైశ్చ మహాజవైః తురంగౌఘైరవతత వారణైశ్చ మహాజవైః అనాలక్ష్యా చిరంకాలం తస్మిన్ కాలే బభూవః. ఇంకా ఆ బయలుదేరి వెళుతున్నటువంటి అలా ప్రయాణిస్తున్నటువంటి సందర్భంలో మహాజవై తురంగౌఘై ఎంతో వేగంగా ఉత్సాహంగా పరిగెడుతున్నటువంటి ఆ తురంగములు అశ్వముల యొక్క వేగంతో అశ్వముల యొక్క సముదాయంతో వారణైశ్చ ఏనుగుల యొక్క సముదాయంతో అవతతాభూ చిరకాలం అనాలక్ష్యా బభూవ. ఎంతో అంటే కనుచూపు మేరలో ఎక్కడ భూమి కనపడటం లేదు. చాలాసేపు భూమిని చూద్దాము అనుకున్నప్పటికీ కూడా ఏనుగులో గుర్రములో ఇవి కనిపిస్తున్నాయి. అవి కూడా వేగంగా వాటిని అలా చూస్తూ ఉంటే ఆ అడవులలో సముద్రం ప్రవహిస్తున్నదా వేగంగా అని అన్నట్లుగా నదీ ప్రవాహం సముద్ర ప్రవాహం వేగంగా వెడుతున్నట్లుగా అలా అలలు వస్తున్నట్లుగా ఇవన్నీ ముందుకు సాగుతూ కనిపిస్తున్నాయి తప్ప నేల మాత్రం చిరంకాలం అనాలక్ష్యా బభూవ. చాలా కాలము ఆ నేల అక్కడ ఉన్న భూమి కనిపించలేదు. ఎక్కడ చూసినా భరతుని యొక్క సైన్యమే కనిపిస్తున్నది. సయాత్వా దూరమధ్వానం సుపరిశ్రాంత వాహన
ఉవాచ భరత శ్రీమాన్ వశిష్ఠం మంత్రిణాం వరం. శ్రీమాన్ ఇంతకు ముందే అనుకున్నాం, సకల గుణములు సంపదగా కలిగిన వాడు, రామభక్తి అనే శ్రీ కలిగినటువంటి ఆ భరతుడు దూరమధ్వానంగత్వా చాలా దూరం ప్రయాణించి, దూరం అధ్వానం ప్రయాణించి, సుపరిశ్రాంత వాహన బాగా అలసిపోయినటువంటి వాహనములు కలిగిన వాడంటే వాహనములని అలసిపోగా. ఇక్కడ మనకు ఒక సందేహం కలుగుతుంది, భరద్వాజాశ్రమం నుండి 3.5 యోజనముల దూరంలో ఉన్నది అని అంటే, అలా ఉన్నప్పటికీ కూడా మరి ఇంత సేనావాహినితో వెళ్ళాలి అంటే దారి చేసుకుని, దారి చూసుకుని వెళ్ళవలసి వస్తుంది. ఒకళ్ళే అయితే కనుక అడ్డంగా ఎటైనా వెళ్ళిపోవచ్చు, కానీ ఈ సేనావాహినితో ఉన్నప్పుడు ఎక్కడ దారి ఉన్నదో, ఎక్కడ నదులు దాటాలో అవన్నీ చూసుకుంటూ ప్రయాణించవలసి వస్తుంది. కొన్ని సందర్భాల్లో కొంత దూరము కూడా ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. అందుకనే అధ్వానం దూరం యాత్వా చాలా దూరం ప్రయాణం చేసి, సుపరిశ్రాంత వాహన తన సేన అదేవిధంగా వాహనములు అవన్నీ కూడా అలసిపోగా, మంత్రిణాం వరం వశిష్ఠం ఉవాచ మంత్రులలో గొప్పవాడైనటువంటి వశిష్ఠ మహర్షితోటి ఈ విధంగా అంటున్నాడు. ఏమండి, మంత్రుడు అంటే దృష్టిర్జయంతో విజయ అని చెప్పి అక్కడ 8 మంది మంత్రులను చెప్పారు కదా, ఆ 8 మంది మంత్రుల్లో వశిష్ఠుల వారు లేరు కదా, మరి మంత్రి అని ఎందుకన్నాడు అని అంటే, ఏ విషయాన్నైనా సరే బాగా విచారించంటే పూర్వాపరములు, సాధ్యాసాధ్యములు, భవిష్యత్తు వీటన్నింటినీ విచారించి చెప్పేటటువంటి వారిని మంత్రి అని అంటారు. ఇక్కడ వశిష్ఠుల వారు ఏది ఆచరించాలి, ఏది ఆచరించకూడదు, దానివల్ల జరిగే పరిణామాలు ఏమిటి అని చెప్పి బాగా విచారించి చెప్పగలిగిన సమర్థులు కావున ఆయన అటువంటి ఆ విధంగా చెప్పగలిగిన వారిలో గొప్పవాడు కావున వశిష్ఠ మహర్షిని మంత్రిణాం వరం మంత్రిణాం వర అని అన్నారు. అంటే మంతనములు చేసి నిర్ణయించడంలో గొప్పవాడైనటువంటి వశిష్ఠ మహర్షితోటి ఈ విధంగా భరతుడు అంటున్నాడు. ఏమని? యాదృశం లక్ష్యతే రూపం యథైవ చ శృతం మయా వ్యక్తం ప్రాప్తాస్మతం దేశం భరద్వాజోయమబ్రవీత్ అంటూ, మహర్షి ఒక్కసారి చూడండి ఈ ప్రాంతాన్ని అని అంటూ, యాదృశం రూపం ఈ ప్రదేశం యొక్క రూపం ఏదైతే ఉన్నదో, ఏ విధంగా అయితే కనిపిస్తున్నదో అంటే ఏమిటి? మందాకిని నది, చిత్రకూట పర్వతము, అంటే ఆ నదీ తీరానికి వచ్చేసారు వాళ్ళు. ఆ చిత్రకూట పర్వతము, ఆ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతము, ఇవన్నీ చూస్తుంటే లక్ష్యతే మనం చూస్తున్నాము. ఇదంతా కూడా మయా యథాశ్రుతం చైవ భరద్వాజ మహర్షి చెప్పినప్పుడు నేను ఏదైతే విన్నానో, భరద్వాజ మహర్షి ఏ గుర్తులైతే చెప్పారో అవన్నీ కూడా తథా దృశ్యతే ఆ విధంగానే ఇదంతా కూడా కనిపిస్తున్నది కదా. ఇదిగో ఈ పక్కనే చిత్రకూట పర్వతం, అదిగో ఎత్తుగా చిత్రమైనటువంటి శృంగములతో ఉన్నది. ఆ పక్కనే నదిని ఆనుకుని, దానికి ఆ చిత్రకూట పర్వతానికి ఆనుకుని మందాకిని నది, ఆ నది కూడా ప్రవహిస్తున్నది, కావున ఇది మందాకిని నది అయ్యి ఉంటుంది అని ఈ విధంగా చెబుతూ, ఆ రెండింటి మధ్య కూడా కొంత ప్రదేశము నివాసయోగ్యంగా కనిపిస్తూ ఉన్నది. కావున భరద్వాజ యమబ్రవీత్ భరద్వాజ మహర్షి ఏ ప్రదేశం గురించి అయితే చెప్పారో, ఏ చిరునామా ఏదైతే చెప్పారో, తమ్ దేశం ప్రాప్తాస్మః అదిగో అక్కడికి మనం వచ్చేసినట్లున్నాం, ఆ కనిపించేది అదే అనుకుంటా, వ్యక్తం అనే నాకు అనిపిస్తున్నది అని వశిష్ఠ మహర్షితో చెప్పేటప్పటికీ అప్పుడు ఆయన అయంగిరిశ్చిత్రకూటః ఇయం మందాకినీ నదీ ఏతత్ ప్రకాశతే దూరా నీలమేఘ నిభం వనం. ఇంకా భరతుడే ఇంకా అంటూ ఉన్నాడు, అదిగోండి అయం గిరి చిత్రకూట, అదిగో అక్కడ కనిపిస్తున్నటువంటిది చిత్రకూట పర్వతము, ఇయం మందాకిని నది, ఇదిగో మనం దేని ఒడ్డుకైతే వచ్చామో ఇదిగో ఇక్కడ ఉన్నదే మందాకిని నది, ఏతద్వనం దూరాత్ నీలమేఘ నిభం ప్రకాశతే, ఆ కనిపిస్తున్నటువంటి ఈ వనమంతా కూడా దూరం నుంచి చూస్తూ ఉంటే నీలమేఘములాగా, అంటే అంత దట్టమైనటువంటిదిగా చిక్కనైనటువంటి అడవి అన్నమాట. అలా దట్టమైనటువంటి అడవి నీలమేఘంలాగా కనిపిస్తున్నది కదా చాలా అని చెప్పి అంటూ, గిరేస్సాను నిరమ్యాణి చిత్రకూటస్య సంప్రతి వారణైరవమృద్యంతే
మామకై పర్వతోపమై. మరి ఆ చిత్రకూట పర్వతం యొక్క ఆ శిఖరములు మన ఏనుగుల యొక్క ఈ ఎత్తు కూడా దాదాపు సమానంగా ఉన్నదంటే ఇక్కడ భరతుని సైన్యంలో ఉన్నటువంటి ఏనుగులు కూడా చాలా పెద్దవిగాను ఎత్తుగాను ఉన్నాయి అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం అన్నమాట. అందుకనే ఇక్కడ సంప్రతి చిత్రకూటస్య గిరేహే రమ్యాణి సానూని. ఇక ఇప్పుడు చిత్రకూట పర్వతం యొక్క రమ్యమైనటువంటి అందమైనటువంటి ఆ శిఖరములు పర్వతోపమై మామకై వారణై, పర్వతాల వంటి మన గజసైన్యం చేత అవమృద్యంతే. ఇకపైన ఆ చిత్రకూట పర్వతములన్నీ కూడా మన గజసైన్యంతో తొక్కబడతాయి. అంటే మన గజసైన్యం అక్కడికి వెళ్ళాలి అని చెప్పి అంటున్నాడు. అంటూ ఇంకా ముంచంతి కుసుమాన్యేతే నగా పర్వత సానుషు నీలా ఇవా తపాపాయే తోయం తోయధరాఘనా. ఇంకా చెబుతున్నాడు, ఇంకా రామచంద్రుడు నివసించడానికి ఇది యోగ్యమైనటువంటి ప్రదేశము, లేకపోతే రాముడు నివసిస్తున్నటువంటి ప్రదేశము ఇదే అని చెప్పటానికి ప్రమాణములు చూపిస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే మహాత్ములు ధర్మాత్ములు ఎక్కడైతే ఉంటారో ఆ ప్రాంతము సస్యశ్యామలంగా ఉంటుంది అని చెప్పి అన్నారు. అందుకని మహాభారతంలో కూడా పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు పాండవులు ఎక్కడ ఉండవచ్చును అని సందేహం వచ్చినప్పుడు వీళ్ళందరూ దుర్యోధనాదులు వీళ్ళందరూ కూడా అన్ని దేశాలు వెతుక్కోవాలి, అన్ని ప్రాంతాలు చూడాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటుంటే మరి భీష్మాచార్యుడు ద్రోణాచార్యుడు వారు అనుకుంటారు, ఏ ప్రదేశం అయితే ఏ దేశమైతే సస్యశ్యామలంగా ఉంటూ అవసరమైనటువంటి సందర్భంలో వర్షములు పడుతూ పాడి పంటలన్నీ కూడా సమృద్ధంగా ఉంటాయో ఆ ప్రదేశంలో పాండవులు ఉంటారు అని అన్నాడు. అని చెబుతూ ఆ సందర్భంలో అంటారు, ఆ ప్రదేశంలో ఉంటారు అని కాదు, పాండవులు ఏ ప్రదేశంలో ఉంటారో ఆ ప్రదేశం అంతా కూడా ఈ విధంగా సస్యశ్యామలంగా ఉంటుంది. ఎందుకంటే ధర్మాత్ములైన వారు ఎక్కడ నివసిస్తారో ఆ ప్రాంతము జీవులకు అనుకూలంగా ఉంటుంది అని చెబుతారు. మరి ఇక్కడ భరతుడు కూడా చూడండి ఏమంటున్నాడో, ఇక్కడ చూస్తూ ఉంటే వాతావరణం చాలా ఆహ్లాదకరంగాను, పుష్పములు ఫలములు అదేవిధంగా చెట్లు జింకలు మొదలైనటువంటి సాధు జంతువులు నెమళ్ళు మొదలైనటువంటి పక్షులు ఇవన్నీ కూడా చాలా ధైర్యంగా తిరుగుతూ ఎంతో సస్యశ్యామలంగా కనిపిస్తున్నది. కావున ఈ ప్రాంతమే ఇక్కడ రామచంద్రమూర్తి నివసించి ఉంటాడు, అందుకనే ఈ ప్రాంతం ఇంత రమ్యంగా అనిపిస్తున్నది అని అంటూ పర్వత సానుసు ఏతే నగాహ ఆతపాపాయే నీలతో ఎధర. మరి ఆ పర్వతముల మీద శిఖరముల మీద ఇవన్నీ కూడా మన ఏనుగులన్నీ కూడా ప్రయాణిస్తాయి. అది ఎలా ఉన్నదంటే చాలా గొప్పగా ఉన్నది అని చెబుతూ నీలాహ తోయధరాహ ఇవ. మరి మన గజబలం వెళుతూ ఉంటే నల్లనైనటువంటి మేఘములు పర్వతముల మీద కనుక ఆగితే ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మన గజబలము ఆ పర్వతం మీద వెళుతూ ఉంటే ఆ విధంగా ఉంటుంది అని చెబుతూ తోయం ఇవ కుసుమాని ముంచంతి. అటువంటి ఆ చిత్రకూట పర్వతం మీద కుసుమాని ముంచెంతి నీళ్లను నీటి వలె అంటే ఏమిటి, ఆ పర్వతం మీద నుంచి వస్తున్నటువంటి సెలయేరులు అలా తుంపరలను విడుస్తూ ఉంటే పర్వతం మీద ఉన్నటువంటి ఆ చెట్లకు ఉన్నటువంటి పూలు గాలికి రాలుతూ అలాగా ప్రవాహంలాగా పుష్పముల యొక్క ప్రవాహంలాగా అది కనిపిస్తుంది. అంటే ఏమిటి, అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా విరగబూస్తూ ఉన్నాయి, అంత అనుకూలంగా ఉన్నదన్నమాట. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, పర్వత సానుసు ఏతేనగా ఈ చెట్లు ఇవన్నీ కూడా బాగా ఆవరించి తోయం యువ కుసుమాని ముంచెంతి నీటి ధారలాగా ప్రవాహంలాగా ఆ పుష్పములను ఆ పర్వతం మీద నుంచి వర్షములాగా కురిపిస్తూ ఉన్నాయి. చూడండి, ఎత్తైనటువంటి పర్వతము, ఆ పర్వతం నిండా కూడా దట్టమైనటువంటి అడవిలాగా ఉన్నటువంటి చెట్లు, ఆ చెట్లకు ఉన్నటువంటి పుష్పములు, విరగబూసినటువంటి పూలు, ఆ పూలన్నీ కూడా చిన్నపాటి గాలికే అవన్నీ రాలుతూ ఉంటే అలాగా అన్ని చెట్ల మీద నుంచి రాలుతూ ఆ శిఖరం మీద నుంచి కిందికి ఆ పుష్పములు జాలువారుతూ కిందకి పడుతూ ఉంటే ఏదో జలప్రవాహం పర్వతంపై నుంచి కిందకి వస్తున్నట్లుగా అంత గొప్పగా ఉన్నది. అంటే అన్ని పూలు అక్కడ పూస్తూ ఉన్నాయి. కిన్నరాచరితం దేశం పశ్చ శత్రుఘ్న పర్వతం మృగై సమంతాదాకీర్ణం
మకరైరివ సాగరం. ఇంకా ఎలా ఉన్నది అంటే శత్రుఘ్నుడితో చెబుతున్నాడు భరతుడు ఆనందంతో, కిన్నరాచరితం దేశం, కిన్నరులు అనే దేవజాతి వారు ఉండేటటువంటి వారు, అదేవిధంగా తపస్సులు చేసేటటువంటి వారందరూ కూడా ఉండేది పర్వతం. ఆ పర్వతాన్ని చూడు, చిత్రకూట పర్వతాన్ని చూడు. మకరై ఆకీర్ణం సాగరం ఇవ, మరి ముసళ్ళు మొదలైనటువంటి జంతువులతో మొదలైన జలచరములతో కూడినటువంటి సాగరములాగా, మృగై సమంతాదాకీర్ణం, లేళ్ళు జింకలు దుప్పులు మొదలైనటువంటి జంతువులతో కూడి ఆవరించబడి ఎంతో గొప్పగా గోచరిస్తూ ఉన్నది. ఆ సాధు జంతువులన్నీ కూడా చాలా ఆనందంగా తిరుగుతూ ఉన్నాయి. ఇది రామచంద్రమూర్తి నివసించడానికి యోగ్యమైనటువంటి ప్రదేశము. రామచంద్రమూర్తి నివసిస్తున్నాడు కావున ఈ ప్రదేశం ఇంత గొప్పగా గోచరిస్తున్నది అని అంటూ, ఏతే మృగ గణాభ్రాంతి శీఘ్రవేగ ప్రచోదితా వాయు ప్రవిద్ధా శరది మేఘరాజిరివాంబరే. ప్రచోదితా సైనికై ప్రచోదితా శీఘ్రవేగై అని అంటూ, మరి మన సైనికులను చూచి బెదురు చూపులు చూస్తూ అందమైన చూపులతో ఉన్నటువంటి ఆ మృగములు, శరది అంబరే వాయు ప్రవిద్ధ మేఘరాజిరివ, శరత్కాలంలో ఆకాశంలో ఉన్నటువంటి మేఘములు కాస్త గాలి వీచేటప్పటికీ అవి ఒక చోట నుండి మరొక చోటికి ఆకాశంలో వెళుతూ ఉంటాయి. అలాగే ఆ చిత్రకూట పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి మృగములు ఇవన్నీ కూడా భరతుని యొక్క సైన్యాన్ని చూచి అవి మునుముందుకు సాగుతూ ఉన్నాయి. అవి కూడా కాస్త చెల్లాచెదరైనట్లుగా అటు ఇటు వెళుతూ ఉన్నాయన్నమాట. మన సైనికుల తేట ప్రేరేపించబడినటువంటి ఈ జింకల సముదాయములన్నీ కూడా అలాగ చెంగున ఎగురుతూ అవి వెనక్కి చూస్తూ చాలా అందంగా విహరిస్తున్నట్టుగా వెళుతూ ఉన్నాయి కదా అని అంటూ, కుర్వంతి కుసుమా పీడాన్ శిరస్సు సురభీనమీ మేఘ ప్రకాశై ఫలకై దాక్షిణాత్యాయథా నరాః. ఇంకా చెబుతూ ఉన్నారు, అమీ మేఘ ప్రకాశై ఫలకై, ఇదిగో ఈ నల్లని మేఘముల్లాగా ప్రకాశిస్తున్నటువంటి, అంటే కేశబంధములతోటి కేశపాశములతో ఉన్నటువంటివైన ఇవన్నీ కూడా, అంటే వన సంచారం కోసమని చెప్పి మరి చదునైనటువంటి ఆ ప్రాంతంలో వీళ్ళందరూ కూడా వెళుతూ వారికి అనేకమైనటువంటి ఆభరణములన్నీ కూడా ధరించి ఉన్నారు. అంతేకాదు ఆ వెళుతున్నటువంటి ఆ జింకలు ఇవన్నీ, ముందు పరిగెడుతున్నటువంటి జింకలవన్నీ కూడా చాలా సంభ్రమంగా పరిగెడుతూ ఉన్నాయి. వాటి శిరస్సున పెద్ద పెద్ద కొమ్ములు ఇవన్నీ కూడా ఉన్నాయట. దీన్ని చూసి ఎలా చెబుతున్నాడు అంటే, దాక్షిణాత్యాహ నరాహ యథా సురస్సు సురభీన్ అని చెప్పి అంటూ అలా పరిగెట్టుకు వెళుతూ ఉంటే ఆ చెట్లకి ఉన్నటువంటి పూల గుత్తులు వాటి శిరస్సున పడుతూ ఉన్నాయట. అలా పూల గుత్తులను శిరస్సున ధరించి మునుముందుకు పరిగెడుతున్నటువంటి ఆ జింకల యొక్క సమూహము, అదేవిధంగా మన సైన్యంలో ఉన్నటువంటి కొంత సమూహము కూడా ఎలాగున్నది అంటే, ఏదైనా ఉత్సవానికి వెళ్ళేటప్పుడు చక్కగా సిద్ధమైపోయి శిరస్సున పుష్పములను వాటిని ధరించి చక్కటి అలంకరణ చేసుకుని హడావిడిగా వెళుతూ ఉంటారు కదా. అలాగా వెళుతున్నటువంటి దాక్షిణాత్య, దక్షిణ దేశంలో ఉన్నటువంటి నరాహ యథ, మనుష్యుల వలె. దక్షిణ దేశము అంటే మనం ఉండేటటువంటి ప్రాంతం అంతా కూడా దక్షిణ దేశమని అంటారనమాట. ఈ దాక్షిణాత్యాహ నరాహ యథ, దాక్షిణాత్యులు ఏ విధంగా అయితే వెళతారో అదే ఆ విధంగా శిరస్సు సురభీన్ కుసుమాపీడాన్, తమ శిరస్సుల యందు సుగంధభరితమైనటువంటి అందమైనటువంటి పూల గుత్తులను ధరించి వెళుతున్నట్లుగా, మరి ఆ చెట్ల నుండి రాలుతున్నటువంటి పూల గుత్తులను ధరించినటువంటి ఆ జింకలు అలా ముందుకు వెళుతూ ఉన్నాయి అంటూ, అమీ పర్వతం మీద ఉన్నటువంటి చెట్లు కూడా ఆ విధంగా గోచరిస్తూ ఉన్నాయి. ఏదైనా ఉత్సవం జరుగుతున్నప్పుడు అందరూ కూడా ఏ విధంగా అలంకరించబడి ఉంటారో ఆ విధంగా రాముడితో కూడి ఉండడంతో ఈ పర్వతం మీద ఉన్నటువంటి చెట్లన్నీ కూడా పూల చేత అలంకరించబడి తమ అలంకరణలను ఆ జంతువులకు కూడా ఇస్తున్నట్లుగా అంత గొప్పగా గోచరిస్తూ ఉన్నాయి అని చెప్పి అన్నారు. అంటే ఇక్కడ ఈ సైనికులు నల్లని మేఘంలాగా ప్రకాశిస్తున్నటువంటి కేశపాశములతోటి ఉన్నారు.
అంతేకాదు అక్కడ ఉన్నటువంటి పుష్పములన్నీ కూడా శిరస్సును పడడంతో వాటి చేత అలంకరించబడి ఏదో ఉత్సవానికి వెళుతున్నట్లుగా ఉన్నారు. ఆ విధంగా సంభ్రమంగా ఆనందోత్సాహాలతోటి ఈ సైన్యము, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ జింకలు మొదలైనవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి అని అంటూ, నిష్కూజమివ భూత్వేదం వనం ఘోర ప్రదర్శనం అయోధ్యేవ జనాకీర్ణ సంప్రతి ప్రతిభాతిమా. భయంకరమైనటువంటి అడవి, కానీ ఈనాడు ఎలా గోచరిస్తున్నది అంటే నిర్జనమైనటువంటిది, అదేవిధంగా ఎంతో దట్టమైనటువంటిది, ఎప్పుడూ కనీవిని ఎరగినటువంటిది అయినా ఈ అడవి సహజంగా అయితే భయంకరంగా ఉంటుంది. కానీ ఘోర ప్రదర్శనం ఇదం వనం, భయంకరంగా ఉండేటటువంటి, చూడటానికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేటటువంటి ఇదం వనం, ఈ వనం అంటే పూర్వం ఆ విధంగా ఉండేటటువంటి ఈ వనము నిష్కూజమివా, అదేవిధంగా నిశ్శబ్దంగా ఉండేటటువంటి కేవలం జంతువుల పక్షుల యొక్క కూతలు తప్ప ఇతరములైనటువంటి శబ్దములేమీ కూడా లేనటువంటి ఈ వనము సంప్రతి ఇప్పుడు మాత్రం మనందరము ఈ వనంలోకి రావటం చేత జనాకీర్ణ, మన సైన్యంతో కూడి మన సైన్యమందరూ కూడా ప్రవేశించడంతో అయోధ్యేవ మా ప్రతిభాతి, అయోధ్యానగరంలాగా నాకు కనిపిస్తున్నది అని అన్నాడు. ఈ మాటను అయోధ్యానగరం అంటే అయోధ్యానగరం నుండి బయలుదేరే సమయంలోనే భరతుడు అన్నాడు ఏమని, తత్ర యాస్యామి యత్రాసౌ వర్తతే లక్ష్మణ ప్రియ నాయోధ్యాతం వినాయోధ్య సాయోధ్యా యత్ర రాఘవ అని అంటూ, రామచంద్రమూర్తి ఎక్కడ ఉంటే అదే అయోధ్య, రామచంద్రమూర్తి లేనటువంటిది అయోధ్య కాదు అని చెప్పి అంటూ అయోధ్యానగరం నుండి బయలుదేరే సందర్భంలో భరతుడు అంటాడు, ఇది అయోధ్యానగరం అవదయ్యా, రాముడు ఉన్నటువంటి అడవే అయోధ్యానగరం అవుతుంది, కావున నేను అయోధ్యానగరానికే వెళుతున్నాను అని చెప్పి భరతుడు వశిష్ఠుడు మొదలైనటువంటి వారందరితో కూడా చెబుతాడు. మరి అందుకనే ఇక్కడ కూడా ఏమంటున్నాడు, ఇక్కడ మనమందరం ఇక్కడికి వచ్చేటప్పటికి, రామచంద్రమూర్తి ఇక్కడ కొలువు తీరి ఉండేటప్పటికీ ఇది అయోధ్యానగరంలా భాషిస్తున్నది. ఇంతకుముందు ఇది దట్టమైనటువంటి అడవి, భయంకరమైనటువంటిది, నిశ్శబ్దమైనది అయి ఉండవచ్చును, కానీ ఇప్పుడు ఇది అయోధ్యానగరంలాగా భాసిల్లుతూ ప్రకాశిస్తూ ఉన్నది అని అంటూ, క్రూరైరుదీరితో రేణు దివం ప్రచ్ఛాద్య తిష్టతి తం వహత్యనిల శీఘ్రం కుర్వన్నివ మమ ప్రియం. ఖురైహి ఉదీరిత, ఖురైరుదీరిత అని అంటూ, ఖురములు అంటే గిట్టలు. మరి ఇంతకుముందేవో ఆ శబ్దములు, కోతలు, అవి జంతువుల యొక్క గాండ్రింపులు, పక్షుల యొక్క కోతలు మాత్రమే వినిపించేవి. కానీ ఇప్పుడు ఈ భరతుని యొక్క సైన్యంలో ఉన్నటువంటి అశ్వబలం వారి యొక్క గుర్రపు డెక్కల శబ్దం వినిపిస్తూ ఉన్నది. సహజంగా రాజధానిలో ఈ గుర్రములు వెళుతూ ఉంటే అటువంటి శబ్దం అనేది వినిపిస్తూ ఉంటుంది. అటువంటి శబ్దము ఈ అడవిలో వినిపిస్తున్నది, కావున ఇది అయోధ్యానగరంలాగా ఉన్నదయ్యా అని అంటూ, ఖురైహి ఉదీరిత, మన అశ్వబలం వారు వెళుతున్నటువంటి ఆ గుర్రపు డెక్కల యొక్క శబ్దము, పైకి లేచినటువంటి దుమ్ము, దివం ప్రచ్ఛాద్య తిష్టతి, వీరు వేగంగా వెళుతూ ఉంటే అక్కడ నుంచి లేచినటువంటి దుమ్ము ఆకాశమంతా కూడా వ్యాపించేంతటిగా ఉంది. అంతే మరి వీరి యొక్క సైన్యం అంత గొప్పగా ఉన్నది. మమ ప్రియం అనిలహ మమ ప్రియం కుర్వన్నివ తం శీఘ్రం వహతి. మరి దుమ్ములేస్తే వీరందరి కళ్ళల్లోనూ పడుతుంది కదండి, మరి దాన్ని ఆస్వాదించడం ఏమిటి అంటే, ఎప్పుడైతే ఈ రథముల తాకిడికి కానీ ఈ గుర్రముల తాకిడికి కానీ దుమ్ములేస్తున్నదో వెంటనే గాలి వీచి ఆ దుమ్ము ఎటో వెళ్ళిపోతూ ఉన్నదిట. అందుకని ఇక్కడ భరతుడు ఏమంటున్నాడు, అనిలహ వాయుదేవుడు మమ ప్రియం కుర్వన్, నాకు ప్రీతిని చేకూర్చాలి, నాకు హితాన్ని చేకూర్చాలి అనే ఉద్దేశంతో చల్లనైనటువంటి సుగంధభరితమైనటువంటి గాలిని వీస్తూనే ఇదిగో ఈ లేచినటువంటి ధూళిని మనకు అంటకుండా దూరంగా తీసుకుపోతూ ఉన్నాడు. తం శీఘ్రం నయతి, వెంటనే తీసుకువెడుతున్నాడు. ఈ విధంగా ఎంతో కోలాహలంగా చతురంగ బలములతో కూడినటువంటి మన సేనావాహిని ప్రవేశించేటప్పటికీ ఈ దట్టమైనటువంటి అడవే అయోధ్యానగరంగా మారినది. ఎందుకని, రామచంద్రమూర్తి ఇక్కడ నివసిస్తున్నాడు కావున ఇది అయోధ్యానగరము, మనం అయోధ్యానగరంలోకి ప్రవేశించినట్లుగా ఉన్నది అని చెప్పి భరతుడు ఎంతో ఆనందంగా
తన భావాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. మరి రామచంద్రమూర్తి దగ్గరికి ఎలా చేరుకున్నారు? మరి అల్లంత దూరంలో ఇంతటి సేనావాహిని చూచినటువంటి రామలక్ష్మణులు ఏమని అనుకున్నారు? ఆ విశేషములన్నీ కూడా తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. వివిధాన్యపి యానాని మహాంతి చ లఘూని చ ప్రయయుస్సు మహార్హాణి పాదైరేవ పదాతయః అథ యాన ప్రవేకైస్తు కౌసల్యా ప్రముఖా స్త్రియః రామదర్శనకాంక్షిణ్యః ప్రయయుర్ముదితాస్తదా చంద్రార్కతరుణాభాసాం నిర్యుక్తాం శిబికాం శుభాం ఆస్థాయ ప్రయయౌ శ్రీమాన్ భరతః సపరిచ్ఛదః సా ప్రయాతా మహాసేనా గజవాజిరథాకులా దక్షిణాం దిశమావృత్య మహామేఘైవోత్థితః వనాని తు వ్యతిక్రమ్య జుష్టాని మృగపక్షిభిః గంగాయాః పరవేలాయాం గిరిష్వపి నదీషు చ సా సంప్రహృష్ట ద్విపవాజియోధా విత్రాసయంతి మృగపక్షి సంఘాన్ మహద్వనం తత్ప్రతిగాహమానా రాజసేనా భరతస్య తత్ర సా సంప్రహృష్ట ద్విజవాజియోధా విత్రాసయంతి మృగపక్షి సంఘాన్ మహద్వనం తత్ప్రతిగాహమానా రాజసేనా భరతస్య తత్ర ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ద్వినవతితమః సర్గః అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే త్రినవతితమః సర్గః తయా మహత్యాయాయిన్యా భజిన్యా వనవాసినః అర్దితాయూథపామత్తాః సయూథాః సంప్రదుద్రువుః వృక్షాః పృషత సంఘశ్చ రురవశ్చ సమంతతః దృశ్యంతే వనరాజీషు గిరిష్వపి నదీషు చ ససంప్రతస్థే ధర్మాత్మా ప్రీతో దశరథాత్మజః వృతో మహత్యానాదిన్యా సేనయా చతురంగయా సాగరౌఘ నిభాసేన భరతస్య మహాత్మనః మహీం సంఛాదయామాస
ప్రావృషిద్యామివాంబుదః ప్రావృషిద్యామివాంబుదః తురంగౌఘైరవతత తురంగౌఘైరవతత వారణైశ్చ మహాజవైః వారణైశ్చ మహాజవైః అనాలక్ష్యాచిరం కాలం అనాలక్ష్యాచిరంకాలం తస్మిన్ కాలే బభూవభూః తస్మిన్ కాలే బభూవభూః సయాత్వా దూరమధ్వానం సయాత్వా దూరమధ్వానం సుపరిశ్రాంతవాహనః సుపరిశ్రాంతవాహనః ఉవాచ భరత శ్రీమాన్ ఉవాచ భరత శ్రీమాన్ వసిష్ఠం మంత్రిణాం వరం వసిష్ఠం మంత్రిణాం వరం యాదృశం లక్ష్యతే రూపం యాదృశం లక్ష్యతే రూపం యథా చైవ శృతం మయా యథా చైవ శ్రుతం మయా వ్యక్తం ప్రాప్తాస్మతం దేశం వ్యక్తం ప్రాప్తాస్మతం దేశం భరద్వాజోయమబ్రవీత్ భరద్వాజోయమబ్రవీత్ అయం గిరిశ్చిత్రకూటః అయం గిరిశ్చిత్రకూటః ఇయం మందాకినీ నదీ ఇయం మందాకినీ నదీ ఏతత్ ప్రకాశతే దూరాత్ ఏతత్ ప్రకాశతే దూరాత్ నీలమేఘనిభం వనం నీలమేఘనిభం వనం గిరేः సానూని రమ్యాణి గిరేः సానూని రమ్యాణి చిత్రకూటస్య సంప్రతి చిత్రకూటస్య సంప్రతి వారణైరవమృద్యంతే వారణైరవమృద్యంతే మామకైః పర్వతోపమైః మామకైః పర్వతోపమైః ముంచంతి కుసుమాన్యేతే చంతి కుసుమాన్యేతే నగాః పర్వతసానుషు నగాః పర్వతసానుషు నీలా ఇవాతపాపాయే నీలా ఇవాతపాపాయే తోయం తోయధరాఘనాః తోయం తోయధరాఘనాః కిన్నరాచరితం దేశం కిన్నరాచరితం దేశం పశ్య శత్రుఘ్న పర్వతం పశ్య శత్రుఘ్న పర్వతం మృగైః సమంతాదాకీర్ణం మృగైః సమంతాదాకీర్ణం మకరైరివ సాగరం మకరైరివ సాగరం ఏతే మృగగణా భాంతి ఏతే మృగగణా భాంతి శీఘ్రవేగాః ప్రచోదితాః శీఘ్రవేగాః ప్రచోదితాః వాయుప్రవిద్ధా శరదీ వాయుప్రవిద్ధా శరదీ మేఘరాజిరివాంబరే మేఘరాజిరివాంబరే కుర్వంతి కుసుమాపీడాన్ కుర్వంతి కుసుమాపీడాన్ శిరస్సు సురభీనమీ శిరస్సు సురభీనమీ మేఘప్రకాశైః ఫలకైః మేఘప్రకాశైః ఫలకైః దాక్షిణాత్యా యథా నరాః దాక్షిణాత్యా యథా నరాః నిష్కూజమివ భూత్వేదం నిష్కూజమివ భూత్వేదం వరం ఘోర ప్రదర్శనం వనం ఘోర ప్రదర్శనం అయోధ్యేవ జనాకీర్ణ అయోధ్యేవ జనాకీర్ణ సంప్రతి ప్రతిభాతి మా సంప్రతి ప్రతిభాతి మా ఖరైరుదీరితో రేణుః ఖురైరుదీరితో రేణుః ఖురైరుదీరితో రేణుః ఖురైరుదీరితో రేణుః దివం ప్రచ్ఛాద్య తిష్ఠతి దివం ప్రచ్ఛాద్య తిష్ఠతి తం వహత్యనిల శీఘ్రం తం వహత్యనిల శీఘ్రం కుర్వన్నివ మమ ప్రియం కుర్వన్నివ మమ ప్రియం ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే 93 సర్గే 93 సర్గే 15 శ్లోకాః 15 శ్లోకాః. శ్లోక పారాయణానంతరం మనం ఇప్పుడు ఫలశ్రుతి నుండి ప్రారంభించి మంగళ శ్లోక పర్యంతం కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని సంపూర్ణం చేసుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం
భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థన. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మి భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.